ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శివుడు, రుద్రుడు, భవభయహరుడు, ఈశ్వరుడు, త్రిలోకనాథుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు అను కొన్ని వేల నామములు ఈశ్వరుడికి చెప్పబడి ఉన్నాయి. 1, 2 కాదు, అనంత కోటి నామములు శివుడికి చెప్పబడి ఉన్నాయి. కైలాసం, మంచు కొండలు, సర్వకాల సర్వావస్థలియందు చల్లగా మంచుతోటి నిండి ఉన్నటువంటి తన నివాసం మహాకైలాసం. కానీ శివుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఆయన శ్మశానంలో ఆయనకేం పని? ఆయన శ్మశానంలో ఎందుకు ఉంటాడు అనే అనేక ప్రశ్నలు. శ్మశానంలో ఎందుకు ఉండాలి? ఆయనకి కుటుంబం ఉంది కదా, కైలాస పర్వతం ఉంది కదా, శ్మశానంలో ఆయనకేం పని? చితాభస్మాన్ని మాత్రమే ఎందుకు ధరిస్తాడు అని అనేక ప్రశ్నలు. ఈ యొక్క ప్రతి ప్రశ్నకి మనం సమాధానం తెలుసుకొని తీరవలసిందే. అది మన గురించి, మన క్షేమాన్ని కోరి ఈశ్వరుడు శ్మశానంలోనే ఉంటాడు. ఎలా ఏంటి? మనం ఉన్నంతకాలము మనకు కుదిరినప్పుడు, కుదిరిన సమయంలో ఈశ్వరార్చనలు, ఈశ్వరాభిషేకాలు అవి మనం నిర్వహిస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క భూత ప్రేత పిశాచ గణములు ఎప్పుడు ఏదో ఒక రకంగా గ్రామాన్ని హింసించేటువంటి ప్రయత్నంలోనే ఉంటాయి. ఈశ్వరుడు ఆ చితిమంటల మధ్య ఆ చితాభస్మాన్ని పూసుకొని సంధ్యాతాండవం ఆడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా శివతాండవం, సంధ్యాతాండవం. ఏ కాలానికి అనుగుణంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి అనేటువంటిది లేకుండా సర్వ మానవాళి క్షేమాన్ని కోరి అక్కడ నాట్యం ఆడుతూ ఉంటాడు. ఎందువల్ల నాట్యం ఆడుతూ ఉంటాడు అంటే, ఏ క్షణమైనా ఆయన నాట్యం ఆపకపోతాడా, మొత్తాన్ని కూడా హింసించి వేయాలనే సంకల్పంతో ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా అక్కడ కాపుకాచు కూర్చుంటాయి. ఆ భూతగణాలకు అటువంటి ఆలోచన రాకుండా ప్రతి క్షణము ఈశ్వరుని మీదే వాటికి ధ్యాస ఉండే విధంగా భవభయహరుడు ఈశ్వరుడు శ్మశానంలో నాట్యమాడుతూ ఉంటాడు. ఏ మరపాట్లో కూడా మనం ఒక్క క్షణం అలాగామా, ఊరు మొత్తం మీద పడతాయి ఈ భూత పిశాచ గణాలు. అలా పడకుండా నా బిడ్డల్ని, నా పిల్లల్ని రక్షించుకోవాలి అని శ్మశానంలో నాట్యమాడుతూ ఉంటాడు శివుడు. ఇది ఒకటైతే, రెండవ విధానం, మనం తెల్లవారి లేచిన దగ్గర నుంచి జీవం విడిచే వరకు, కనులు తెరిచిన దగ్గర నుంచి కనులు మూసే వరకు నేను, నాది అనేటువంటిది ఒకటి, మేము, మాది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి నేను, నాది అనేటువంటిది ఒక స్వార్థ చింతనతో ముందుకు వెళ్తూ ఉంటాం. కూడబెడుతూ ఉంటాం, సంపాదిస్తూ ఉంటాం. ఈ సంపాదించి భార్యా బిడ్డలకి కూడబెట్టాలన్న ఒక ఉద్దేశ్యంతో ఎన్నో రకాల తప్పులు, పాపాలు, దోషాలు చేస్తూనే ఉంటాం. ఏది చేసినా కుటుంబాన్ని పోషించాలి అని. పోషించటం వేరు, కూడబెట్టడం వేరు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయాన్ని గ్రహించండి. ఎంతో కూడబెడతారు, 10 అంతస్తులు మేడ కడతారు, లేదా చక్కటి విల్లా కట్టుకుంటారు. తుదిశ్వాస విడుస్తున్నారు అన్న క్షణం అంత కష్టము పడి, నానాయాతన పడి, భార్య కోసము, పిల్లల కోసము ఎన్నో రకాల తాపత్రయాలు పడి, తినక నిద్రలేక ఎన్నో రకాల కష్టాలకు ఓర్చి అతనంత మూటకట్టి సంపాదించి పెడితే
చివరి శ్వాస విడుస్తున్నారు అన్న క్షణం ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట పడుకోబెట్టేస్తున్నారు ఆ జీవిని. దీనికోసమా మనం ఇంత తాపత్రయపడేది, ఇంత సంపాదించేది? ఇంకా పూర్తిగా ప్రాణం పోలేదు, ఇక అయిపోయింది చివరి క్షణం అన్న సమయంలో బయట చాప వేసో ఇంకోటో పడుకోబెట్టేస్తున్నారు. అప్పుడు ఆ జీవుడు పరితపిస్తూ ఉంటాడు, నా భార్య నా పిల్లలు అప్పటికి కూడా ఇంకా ఏమవుతారు అని. ఇంకా నేను పూర్తిగా వాళ్ళకి ఇటువంటి విధానంలో పూర్తిగా వాళ్ళకి కావాల్సిన సర్దుబాటు చెయ్యలేదు, నేను ఇలా అయిపోయాను, నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని అప్పటికి కూడా ఇంకా అక్కడే తారాసపడుతూ ఉంటాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి శరీరాన్ని దహనం చేసేస్తారు. దహనం చేసిన తర్వాత వీళ్ళందరూ ఇంటికి వచ్చేసినప్పుడు ఆ జీవి అక్కడ చింతిస్తూ ఉంటాడు, ఇంతకాలము నా భార్య నా పిల్లలు అని చెప్పి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి కూడబెట్టాను, ఇవాళ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో వేసేశారు, దహనం అయిపోతుంది నా శరీరం మొత్తం, ఒక్కరు కూడా నా గురించి ఆలోచించట్లేదే అని అక్కడ బాధపడుతూ ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర ఎవరన్నా ఎలా ఉన్నారని చెప్పి ఇంటికి వచ్చిన మొదలు ఇది నాది ఇది నీది అనే విషయం మినహాయిస్తే ఎవరి కంట్లోనూ కూడా నీటి చుక్క అనేటువంటిది కనపడదు. అది చూసి విచారణతో ఆ జీవి శ్మశానానికి వెళ్ళిపోతాడు, ఒంటరిగా ఉంటాడు. అప్పటి వరకు తల్లి తండ్రి లేదా భార్య బిడ్డలు మేనమామలు మేనత్తలు బాబాయిలు స్నేహితులు అందరి మధ్యలో ఉన్నటువంటి ఆ జీవి పరతత్వాన్ని గురించి ఆలోచించకుండా, పరమేశ్వరుడి గురించి ఆలోచన లేకుండా నాది నాది అనుకుంటూ జీవించినటువంటి ఆ జీవి శ్మశానంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడు ఆ జీవిని దగ్గరికి తీసుకొని, బాధపడకురా, నీ కోసమే నేను ఇక్కడ తోడుగా ఉన్నా, నీకు ఇక ఎవరూ లేరు నువ్వు అనుకోవద్దు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ జగత్తు మొత్తానికి తండ్రిని కదరా, నేను నిన్ను విడవను, నేను ఇక్కడే ఉంటాను నీ కోసమని చెప్పి ఆ చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఏ పరిస్థితుల్లోనూ కూడా భీతి చెందకుండా పరమేశ్వరుడు దగ్గరికి తీసుకొని రక్షిస్తూ ఉంటాడు. ఇందులో ఒక చిన్న కథ కూడా నేను మీకు చెప్తాను. ఒక సన్యాసి ఒక గ్రామం మీదుగా వెళ్తూ ఒక ఆలయం చూసి అక్కడ ముఖం కడుక్కొని అనుష్ఠానం చేసుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆయన్ని సాధారణంగా ఇంటికి ఆహ్వానం చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత, స్వామి మీరింత ప్రశాంతంగా ఏ రకంగా ఉంటున్నారు, ఆ మోక్ష మార్గాన్ని నాకు కూడా తెలియచేయండి అంటే, తప్పకుండా నాయనా, నువ్వు ఇప్పుడే నా వెనక వచ్చి నీకు మోక్ష మార్గాన్ని తెలియజేస్తానంటే, అయ్యో స్వామి నాకు మొన్ననే పెళ్ళయింది, పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ చూడకుండా నేను ఎలా వచ్చేస్తాను. సరే నాయన. మరలా వెళ్ళి కొంతకాలానికి వచ్చాడు. ఆ పిల్లలు కాస్త వయసు వచ్చింది, ఇంకా నా పిల్లలు పెద్దవాళ్ళ కాలేదు, వాళ్ళకి ఏ బాధ్యతలు ఇంకా నేను అప్పచెప్పలేదు, వాళ్ళకి బాధ్యతలు చూసుకునే వయసు కూడా వాళ్ళకి రాలేదు స్వామి అంటాడు. అలాగే మరలా వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతకాలానికి వస్తారు. ఆ పిల్లలకి వివాహం అవుతుంది, చక్కటి సంతానం కలుగుతుంది. అప్పుడు మరలా ఇప్పుడు రా, నీకు మోక్షాన్ని నేను ఇస్తాను, మోక్ష సాధన నీకు నేర్పిస్తాను, నాతో వచ్చి అంటాడు. లేదు లేదు, పిల్లలకి మొన్ననే పెళ్ళయింది, వాళ్ళకి బాధ్యతలన్నీ తెలియాలంటే కొంతకాలం నేను ఉండాలి అవుతుంది. మరి కొంతకాలం తర్వాత మరలా వస్తారు. మరలా ఇదే విషయం అయితే విసుక్కుంటారు. ఈ సన్యాసికి పని పాట లేదు, ఊరికే నా దగ్గరకు వచ్చి నీకు మోక్ష మార్గాన్ని చెప్తాను, శివతత్వాన్ని చెప్తా అంటూ ఉంటాడు అని విసుక్కుంటాడు. సరే నేను వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత వచ్చేటప్పటికి ఆయన ఉండడు, చనిపోయి ఉంటాడు. ఆ పిల్లలు చూసి ఈయన వెళ్ళటము రావటము ఆ పిల్లలు చూస్తారు కాబట్టి ఆ పిల్లల్ని మళ్ళీ ఇంటికి, ఆ పిల్లలు ఆయన మళ్ళీ ఇంటికి రమ్మంటారు. ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత నాన్నగారు అంటే ఇట్లా గతించారు అని చెప్పి చెప్తారు. సరే నాయన అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే ఇంటి ఎదురుకుండా ఒక చెట్టు కింద ఒక కుక్క దాన్ని చూస్తాడు. చూసిన తర్వాత అర్థమవుతుంది ఇతనే ఆ కుక్కగా వచ్చి అక్కడ ఉన్నాడు అని. అతని దగ్గరికి వెళ్ళి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, శివతత్వ రహస్యాన్ని మోక్ష మార్గాన్ని నీకు చెప్తా, నువ్వు రానగా రాలేను నేను ఇప్పటికి కూడా, నా పిల్లలు డబ్బులు పాడు చేస్తారేమని చెప్పి ఈ చెట్టు కింద దాచి ఉండి ఉన్నాను ఇక్కడ. ఆ డబ్బు దొంగలు ఎత్తుకుపోకుండా ఎవరు ఎత్తుకుపోకుండా నా పిల్లలకే చెందాలి కాబట్టి నేను దానికి కాపలాగా ఇక్కడే ఉంటాను.
సరే మరలా వెళ్ళిపోయాడు. మరికొంతకాలం తర్వాత వచ్చాడు. ఆ చెట్టు కింద ఒక సర్పం ఉంది. ఆ సర్పాన్ని చూశాడు. ఆహా, కుక్క జీవితం సమాప్తమైపోయి ఇప్పుడు సర్పంగా వచ్చి ఆ ధనానికి అపలా కాస్తున్నారు అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్తారు. భోజనం చేసి బయటికి వస్తూ, నాయనా ఆ చెట్టు కింద ధనం ఉన్నది, ఆ ధనాన్ని మీరు తీసుకోండి నాయనా అని చెప్తారు. ఆ ధనం దగ్గరికి వెళ్తుంటే అక్కడ పాము ఉంటుంది. ఆ పాము చూసి సంతోషపడుతుంది. నా పిల్లలు వస్తున్నారు ఇంతకాలానికి, ఈ చెట్టు కింద నేను ధనాన్ని దాచానని చెప్పి వాళ్ళకి తెలిసింది, ధనం తీసుకోవడానికి వస్తున్నారు అని చెప్పి పడగ విప్పి వారిని చూస్తూ ఉంటే ఆ పాము వచ్చింది అక్కడికి అని చెప్పి దాన్ని కొట్టి చెప్పేస్తారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే, జీవనం అనేటువంటిది మన పూర్వీకుల నుంచి వస్తూనే ఉంది, మన తర్వాత తరాలకి కూడా వెళ్తూనే ఉంటుంది. సంసారము అనేటువంటిది ఒక మహాసాగరం. ఆ సాగరాన్ని వదిలి బయటికి రావడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. సాధన కావాలి, సాధించుకోవాలి, మోక్షద్వారం రావాలి. మన తదనంతరం మన బిడ్డలు ఇటువంటి కష్టం పడకూడదు అనుకున్నట్లయితే అవసాన దశ వచ్చినప్పుడు కనీసం ఆ సమయంలో అయినా సరే మోక్ష మార్గాన్ని అన్వేషించుకుంటూ శివతత్వాన్ని తెలుసుకోగలిగితే అనంతరం, అంటే ఇప్పుడు మనము ఆత్మ అనుకుంటూ ఉంటాం. మనము ఆత్మే, ఆ విషయం మనకు తెలియట్లా. మనం శరీరం అనుకుంటున్నాం, నా ఇష్టం వచ్చేట్టుగా అటు తిరుగుతా అనుకుంటున్నాం. మనం ఒక ఆత్మరూపం. వాసాంశ జీర్ణ అని చెప్పి మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, మనుజుడు అంటే మనిషి చినిగినటువంటి వస్త్రాన్ని ఏ రకంగా పడవేచి కొత్త వస్త్రాన్ని తీసుకుంటాడో అలానే ఆత్మ కూడా ఆ శరీరాన్ని వదిలేసి ఇంకొక ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మనము ఇది నేను అనుకుంటున్నాం. అసలు నేనంటే ఏంటి? ఈ లోపల ఆత్మ అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక పరమాత్మ సంకేతంతో మనం చేయి కాలు ఎటు ఊపితే అటు ఊగుతున్నాయి. కాబట్టి ఇది నాది అని మనం అనుకుంటున్నాం. శరీరంలోంచి ఆత్మ వేరైన క్షణం శరీరం చతికిల పడిపోతుంది, చేయలేపలేంగా. నాది అన్నదంటే ఏమైంది మరి? అక్కడ నిర్జీవంగా పడి ఉన్నది. నాది అని చెప్పి గుండెలు బాదుకొని మనం తాపత్రయపడ్డాం ఇంతకాలం కూడా. చివరికి నాది అనేటువంటిది ఏది ఉంది అక్కడ? లేదు. ఆ ఆత్మ అందులోంచి బయటికి వెళ్ళిపోయిన మరుక్షణం జీవం పోయింది. జీవం లేదంటే మృత శరీరం అయిపోయింది. ఆ శరీరాన్ని ఎన్ని రోజులు అట్టు పెడతారు అది కూడా మనం గమనించుకోవాలి. ఆత్మ లోపల ఉన్నది అని అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం తిరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. 2 రోజులు పడుకుని నిద్రపైన 3 రోజులు వేస్తాం, అన్నీ చేస్తుంటాం. కానీ ఒక్కసారి నాది అనేటువంటిది ఏదైతే లోపల ఉన్నదో అది బయటికి వెళ్ళిపోతే నాది అనేటువంటి దానికి మూలం ఎక్కడుంది? ఆ ఏమీ లేకుండా నిర్జీవంగా పడి ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎటు వెళ్ళాలో తెలియక శతవతం అయ్యే పరిస్థితులలో శ్మశానంలో ఆ శవ దహనం అవుతున్నప్పుడు ఆ ఆత్మ ఏడుస్తూ ఉంటుంది. నా పిల్లల కోసం, నా బంధువుల కోసం, నా భార్య కోసం ఇంత తాపత్రయపడ్డాను, నా శరీరాన్ని ఇలా చితిమంటలు చేసేశారు అని ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్న వాతావరణాన్ని చూసి మరల శ్మశానానికి వచ్చేస్తే అక్కడ శివుడు నీకు నేనున్నాను అని చెప్పి చేరతీస్తాడమ్మా. ఈ ఒక్క కారణం చేత చక్కటి కుటుంబాన్ని పక్కన పెట్టి కైలాస పర్వతం, చక్కటి గృహం, ఆ గృహాన్ని పక్కన పెట్టి అన్నీ వదిలేసేసి ఏనుగు చర్మం లేదా పులి చర్మం అవి ధరించి మెడలో పాము, చేతిలో త్రిశూలం పట్టుకొని ఊరు చివర ఎక్కడో ఉదయం పూట కూడా ఒక్కొక్కసారి శ్మశానం వెళ్ళాలంటే భయపడుతుంటారు కొంతమంది. ఇవాళ రోజుల్లో దేని లేదనుకుంటుంది, వేరే విషయం. ఊరు మధ్యలోనే శ్మశానం ఉంటుంది. అటువంటి శ్మశానంలో ఆయన నాట్యమాడుతూ ఆ చితాభస్మాన్ని ధరిస్తూ మన కోసమే, మనకు ఎలాంటి బాధలు, ఇందాక అనుకున్నాం భయహరుడు అని చెప్పి, ఇటువంటి భయాలు అభయమే మనకు లేకుండా వాటిని హరించి వేస్తూ మన క్షేమాన్ని కోరి ఈశ్వరుడు అక్కడున్నాడు. ఆ ఈశ్వరుడి రుణం మనం ఏ రకంగా తీర్చుకోగలము? ఈ జన్మకి ఆ రుణం మనం తీర్చుకోగలమా? కష్టం. ఆ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రాబోయే శివరాత్రి
ఆ శివరాత్రికి అందరూ కూడా 24 గంటల పాటు ఈశ్వరుడికి ఆరాధన చేస్తూ ఆయనకి వేడి అనేటువంటిది తగలకుండా, అంటే చితిమంటల మధ్యలో ఉంటాడు, తాపం ఇప్పుడు వేడిగా ఉంటుంది, ఆ తాపోపశమనార్థం, ఆ తాపం అనేటువంటిది పూర్తిగా ఆయనకు ఉపశమనం కావాలి కనుక నిరంతరం అభిషేకం చేయటం ఒక విధానం. కనీసం శివరాత్రి రోజైనా మనమందరం 24 గంటల సేపు ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని ఆయన ప్రసన్నతని మనం పొందుదాము, ఆయన అనుగ్రహానికి మనం పాత్రలవుదాము. ఎందువల్లనంటే ఈ శివరాత్రి కాలాగ్ని రుద్రంగా సంహార భైరవ రూపంలో చాలా క్రోధంగా రుద్రావతారంలో ఈశ్వరుడు ముందుకు రాబోతున్నాడు. అది విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సంహార భైరవుడు, ఆ రోజునాడు మనకు అష్టభైరవులు ఉంటారు ఈశ్వరుడి దగ్గర. చండ భైరవుడు, రురు భైరవుడు, క్రోధన భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, ఇలా ఉన్మత్త భైరవుడు, సంహార భైరవుడు, ఇలా 8 మంది అష్టభైరవులు ఉంటారు. ఆ అష్టభైరవుల్ని ఆరాధన చేసుకొని ఈశ్వరుడికి కనుక మనం చక్కగా 24 గంటలు అభిషేకం చేసినట్లయితే మనకు ఈ నానా రకాల యాతనలను తప్పించి సుఖైకవంతమైన జీవితాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.